ఇవాళ యువబేరికి కార్యక్రమానికి తరలి వచ్చిన ప్రతి చెల్లెమ్మకు, ప్రతి సోదరుడికి, అదేవిధంగా వేదికపై ఉన్న పెద్దలు పుల్లయ్య ఇంజనీరింగ్ కాలేజ్ చైర్మన్, సూర్యచంద్రాయుడన్న టీటీడీ ధర్మ ప్రచార పరిషత్, రోషన్ అలీ అన్న రిటైర్డ్ ఎంఆర్ఓ, శ్రీనివాస్ అన్న ఫార్మా ఇండస్ట్రీస్, గంగయ్య అన్న, డాక్టర్ కేబి సుబ్బారెడ్డి అన్న, ఇంజనీరింగ్ కాలేజెస్ చైర్మన్, శంకరయ్య అన్న, పుల్లయ్య ఇంజనీరింగ్ కాలేజ్ చైర్మన్, జోయల్ కిషోర్ అన్న, అదే రకంగా డిస్ట్రిక్ట్ స్టూడెంట్ ప్రెసిడెంట్ అనిల్ కుమార్కు, డిస్ట్రిక్ట్ యూత్ ప్రెసిడెంట్ విష్ణుకు, సిటీ యూత్ ప్రెసిడెంట్ గోపి యాదవ్కు, కర్నూలుకు జనరల్ సెక్రటరీ రాకేష్కు, అట్నే అలాగే రాష్ట్ర యువజన అధ్యక్షుడు రాజాకు, రాష్ట్ర స్టూడెంట్ అధ్యక్షుడు సలాంకు, అందరికీ కూడా పేరు పేరున మీ అందరి ఆదరణకు, ఆప్యాయతలకు ముందుగా చేతులు జోడించి పేరు పేరున హృదయపూర్వకంగా శిరస్సు వంచి కృతజ్ఞత తెలుపుకుంటా ఉన్నా. ఇవాళ ప్రత్యేక హోదాకు సంబంధించిన యువబేరీ కార్యక్రమంలో మనం అంతా కూడా ఒకటయం. ప్రత్యేక హోదా వల్ల అవసరాలు ఏమిటి, ప్రత్యేక హోదా ఎందుకు మనకందరికీ కూడా ఇంత ఇంపార్టెంటు, ఏ రకంగా ఇది సంజీవిని అన్నది మనందరికీ కూడా తెలిసిన విషయాలే. ప్రత్యేక హోదా అన్నది నిజంగా సంజీవిని అని, ప్రత్యేక హోదా ఇస్తేనే రాష్ట్రం బాగుపడుతుంది అని ఆ రోజు రాష్ట్రాన్ని విడగొట్టేటప్పుడు పార్లమెంటుని సాక్షిగా చేస్తూ పార్లమెంటులో మనకు ప్రత్యేక హోదా ఇస్తాము అని మనకు హామీ ఇచ్చిన తర్వాతనే రాష్ట్రాన్ని విడగొట్టడం జరిగింది ఆ రోజు. మరి ఆ రోజు పార్లమెంటుని సాక్షిగా చేస్తూ ప్రత్యేక హోదా మనకు ఎందుకు ఇవ్వాలి అన్న దానికి ఆ రోజు అందరి నాయకులు కూడా పార్లమెంటుని సాక్షిగా చేస్తూ మాట్లాడుతూ ఆ రోజు అందరి నాయకులు కూడా కారణాలు చెప్పారు. ఆ రోజు అందరూ కూడా అన్న మాట ఏమిటో తెలుసా? హైదరాబాద్ వంటి నగరం మీకు లేకుండా పోతుంది. ఇవాళ ఏ పిల్లాడైనా కూడా చదువు అయిపోయిన తర్వాత, డిగ్రీని చేతి పుచ్చుకున్న తర్వాత ఉద్యోగం కోసం ఎక్కడికి వెళ్తాడు అని అంటే నేరుగా హైదరాబాద్ వైపు పోతాడు. కారణం ఏంటంటే ఇవాళ దాదాపుగా 98% సాఫ్ట్వేర్ ఉద్యోగాలు ఎక్కడ ఉన్నాయి అని అంటే అది హైదరాబాద్ నగరంలో ఉన్నాయి.
ఇవాళ రాష్ట్రానికి సంబంధించిన ఫార్మా కానీ మ్యానుఫ్యాక్చరింగ్ కానీ ఉద్యోగాలు ఎక్కడైతే దొరుకుతాయో అవన్నీ కూడా 70% పరిశ్రమలు ఎక్కడ ఉన్నాయి అని అంటే అవి హైదరాబాద్ చుట్టుపక్కనే ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో ఉద్యోగాలు రావాలి అని అంటే, చదువుకున్న పిల్లలకు మేలు జరగాలి అని అంటే వేరే గత్యంతరం లేదు. హైదరాబాద్ వంటి నగరాన్ని తీసే పరిస్థితి వస్తూ ఉంది, మనకు లేకుండా పోతా ఉంది అన్నది మేము గమనిస్తున్నాం. మీకు ఇవ్వలేకపోతున్నాం కాబట్టి హైదరాబాద్ నగరాన్ని, దాని స్థానంలో మీకు ప్రత్యేక హోదా ఇస్తాము 5 ఏళ్ల పాటు. ఆ ప్రత్యేక హోదా వల్ల మీ రాష్ట్రం కూడా బాగుపడుతుంది. ప్రతి జిల్లా మీది హైదరాబాద్ అవుతుంది. ఉద్యోగాల అవకాశాలు కల్పించే పరిస్థితి వస్తుంది. కాబట్టి మీకు ప్రత్యేక హోదా ఇస్తాము అని చెప్పి ఆ రోజు హామీ ఇచ్చి అధికారంలో ఉన్న వాళ్ళు, ప్రతిపక్షంలో ఇవాళ ఎవరైతే మాట్లాడుతున్నారో వ్యతిరేకంగా వాళ్ళంతా కూడా ప్రతిపక్షంలో కూర్చొని వాళ్ళంతా కూడా ప్రత్యేక హోదా గురించి అధికార పక్షం వాళ్ళు 5 ఏళ్ళు ఇస్తామనంటే, లేదు 5 ఏళ్ళు కాదు 10 ఏళ్ళు కావాలి అని చెప్పి మరి డిమాండ్ చేస్తూ ప్రత్యేక హోదా కావాలని చెప్పి అడిగారు. ఆ రోజు వాళ్ళు మాట్లాడిన మాటలు ఏమిటో తెలుసా? పరిశ్రమలు పెట్టడానికే 3 ఏళ్ళు పడుతుంది. మరి పరిశ్రమలు పెట్టడానికే 3 ఏళ్ళు పడితే మీరు ఇచ్చేది కేవలం 5 ఏళ్ళు ఇస్తే ఎక్కడ సరిపోతుంది? 10 ఏళ్ళు కావాలి అని చెప్పి సాక్షాత్తు పార్లమెంటునే సాక్షిగా చేస్తూ పార్లమెంటులో మాట్లాడారు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఇంకొక అడుగు ముందుకేశారు. వేసి పరిశ్రమలు పెట్టడానికే 3 ఏళ్ళు పడుతుంది, 10 ఏళ్ళు కాదు 15 ఏళ్ళు కావాలి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు నరేంద్ర మోడీ గారిని పక్కనే పెట్టుకొని నరేంద్ర గారి సమక్షంలోనే చంద్రబాబు నాయుడు గారు అడిగారు. మరి ఆ రోజు మాట్లాడిన వీళ్ళంతా కూడా పరిశ్రమలు పెట్టడానికే 3 ఏళ్ళు పడుతుంది కాబట్టి 5 ఏళ్ళు సరిపోదు 10 ఏళ్ళు కావాలని ఒకరని, పరిశ్రమలు పెట్టడానికే 3 ఏళ్ళు పడుతుంది కాబట్టి 15 ఏళ్ళు కావాలని మరొకరు అన్నారంటే, పరిశ్రమలు అంటే దానికి కారణం ఏమిటి అని అంటే, పరిశ్రమలు వస్తేనే ఉద్యోగాలు వస్తాయి అన్నది వాస్తవం కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇవాళ అదే నాయకులు ప్లేటు మార్చారు. ప్లేటు మార్చి ప్రత్యేక హోదాకు ఉద్యోగాలకు సంబంధం లేదని చెప్పి, ప్రత్యేక హోదాకు పారిశ్రామిక రాయితీలకు సంబంధం లేదని చెప్పి ఇవాళ ప్లేటు మారుస్తూ ఉన్నారు. ఇవాళ ప్లేటు మారుస్తూ ఉన్న వీళ్లకు ఒక్కసారి గతంలో వాళ్ళు ఏం మాట్లాడారో ఒక్కసారి నేను స్క్రీన్ మీద వేయిస్తా. ఒక్కసారి మీరు స్క్రీన్ మీద చూడండి. ఆ రోజు ఎన్నికలప్పుడు ప్రత్యేక హోదా ఎంత అవసరం అన్నారో ఆ రోజు. ఈరోజు ఎన్నికలు అయిపోయిన తర్వాత, ప్రజలతో పని అయిపోయిన తర్వాత ఇవాళ ఎలా మారుస్తున్నారో నాయకులు, ఇవాళ ఎలా ప్లేటు మారుస్తున్నారో నాయకులు అన్నది మీరే ఒక్కసారి గమనించండి. కానీ మొదలు పెట్టండి అన్నమాట. మీరంతా అడ్డం ఉండాలన్నా, మీరంతా పక్కకు పోతే మిగతా వాళ్ళకి కనిపిస్తుంది అన్న. 5 సంవత్సరాలు ఇచ్చారు. కొంచెం మీరంతా పక్కకు పోవాలి, లేదా కూర్చోండి అక్కడే. పక్కకు పోవాలన్నా. 5 సంవత్సరాల్లో ఇండస్ట్రీ రావాలంటే 2-3 ఏళ్ళు అవుతుంది. అది ప్రారంభమయ్యే లోపల ఆ స్టేటస్ పోతే మళ్ళీ అభివృద్ధి ఆగిపోతుంది. అందుకని కనీసం 15 సంవత్సరాలు స్పెషల్ స్టేటస్ ఇమ్మని చెప్పి వారిని కోరుతున్నా. అదే మరి కొంతమంది కావాలని కన్ఫ్యూజ్ చేసి స్పెషల్ స్టేటస్ ఇస్తే ఇది ఒక సంజీవని కింద అన్నీ అయిపోతాయని. ఏమొస్తాయండి? 2 వస్తాయి. ఆ 2లో ఏంటి? 1 ఈఏపీ, 2 సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్స్. సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్స్ తగ్గించేశారు, 62 నుంచి 52% వచ్చింది. ఈఏపీ వచ్చే కొద్దిగా ఎంత వచ్చింది? ఎన్ని ప్రాజెక్ట్స్ ఇస్తే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, అది మళ్ళీ వాళ్ళు క్యాబినెట్లో తీసి వాళ్ళు పాస్ చేయాలి. ఎన్ని ఇస్తే వస్తాయి? నేను అడిగింది ఫస్ట్. వారు కాదని ఇంకా ఎక్కువ డబ్బులు ఇస్తున్నారు అనుకో,
ఇంకా నీకు బాధ ఏముంది? ఇంకా డబ్బులు ఇస్తే నేను కాదన్నా కదా. కాదు తోటలు మొదలుపెట్టిన గంట అర్థంటుంటా. ఈ యొక్క స్పెషల్ స్టేటస్ తోనే మొత్తం అయిపోతుంది, స్వర్గం అయిపోతుందని చెప్పి మాట్లాడుతున్నారు. 10 ఏళ్ళు 15 ఏళ్ళు స్పెషల్ స్టేటస్ వచ్చిన రాష్ట్రాలు స్వర్గాలు అయిపోలేదు. వాట్ ఈస్ ద రీజన్? ఏదైతే ఈ రోజు ఇచ్చిన దాన్ని అభినందిస్తూనే వాళ్ళు ఎంత ఇచ్చినా తీసుకోవడం, మనం ముందుకు పోవడం తప్ప వేరే మార్గం లేదు. We have to fight, we have to go move forward. ఇంకోటి అన్నిటికన్నా ముఖ్యమైనది, ఆంధ్ర రాష్ట్రాన్ని ఒక ప్రత్యేక హోదా కలిగిన రాష్ట్రంగా పరిగణించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. పార్లమెంట్ సాక్షిగా మనకు హామీ లభించింది. అది 5 ఏళ్లకే లభించింది. 5 ఏళ్లతో దాని యొక్క ఉద్దేశం నెరవేరదు. అందుకని బీజేపీ ప్రజానికానికి హామీ ఇస్తుంది. 10 ఏళ్ల పాటు ఆ యొక్క ప్రత్యేక రాష్ట్ర హోదాను కొనసాగిస్తుంది. అలా కొనసాగితే 90% గవర్నమెంట్ ఇచ్చేవన్నీ కూడా నిధులు అవుతున్నాయో అవన్నీ కూడా గ్రాంట్లు అవుతాయి. 10% రుణం అవుతుంది. అంతకుముందు అయితే 70% రుణము, 30% గ్రాంట్ ఉండేది. ప్రత్యేక హోదా లభించడం వల్ల ఏ ప్రాజెక్టు మీద ఖర్చు పెట్టినా 90% స్టేట్ సెంట్రల్ గవర్నమెంట్ గ్రాంట్ అవుతుంది, 10% మాత్రమే రుణం అవుతుంది. ఇది నిజంగా మనకు ఒక సంజీవని లాగా. सीमांध्र को विकास के लिए जो स्पेशल स्टेटस का पैकेज मिला है, और मैं आपको विश्वास दिलाता हूं, आप मुझे दिल्ली में बिठाएंगे, ये जो वादा किया है उसको निभाएंगे भी और बढ़ाएंगे भी. ఈ రోజు మీరు కానీ నాకు అవకాశం ఇస్తే ఏవైతే మీకు హామీలు ఇచ్చారో ఆ హామీలను అమలు చేయడమే కాకుండా ఆ హామీలను మరింత ఎక్కువ చేసి ఇచ్చిన హామీల కన్నా ఎక్కువగా సీమాంధ్రకి మేలు చేసి చూపిస్తామని చెప్పని హామీ ఇస్తున్నాను. నహీ మిత్రులారా, ఒక రాజకీయ నాయకుడు, ఒక ప్రజాప్రతినిధి తన యొక్క స్వార్థ చింతన లేకుండా, సొంత అజెండా లేకుండా ప్రజల కోసం పోరాడితే ఏమైనా సాధించవచ్చనే విషయం మీ నెల్లూరుకు చెందిన యొక్క వెంకయ్య నాయుడు రాజ్యసభలో జరిపిన పోరాటం వల్ల సీమాంధ్ర ప్రజానికానికి కావాల్సిన యొక్క ఏవైతే కోరికలు మనకు లభించాయో, ఏవైతే హామీలు మనం రాబట్టుకున్నామో ఇవి కూడా వచ్చాయి కాదనే విషయాన్ని మీ అందరికీ నేను గుర్తు చేస్తూ ఉన్నాను. ఆ సీమాంధ్రకు विकास के लिए जो स्पेशल स्टेटस का पैकेज मिला है, अगर उसकी क्रेडिट किसी एक व्यक्ति को जाती है तो उस व्यक्ति का नाम है नल्लूर का सपोर्ट వెంకయ్య నాయుడు గారు. ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా లభించడానికి ఎవరన్నా ఒక వ్యక్తి పేరు కారణం చెప్పాలంటే ఆ వ్యక్తి పేరు మీ ఊరిలో పుట్టిన వెంకయ్య నాయుడు అని చెప్పారు ఆయన. Special category for Simandra is 5 years and now specifically Prime Minister has announced it. Yeah, special category Simandra 5 years. That should be 10 years, sir. Okay, That is the demand of the people. Okay. 5 years you cannot set up any industry. Okay. विकास के लिए जो स्पेशल स्टेटस का पैकेज मिला है, अगर उसकी क्रेडिट किसी एक व्यक्ति को जाती है तो उस व्यक्ति का नाम है नल्लूर का सपोर्ट वेंकैया नायडू गारू. और मैं आपको विश्वास दिलाता हूं, आप मुझे दिल्ली में बिठाएंगे, ये जो वादा किया है उसको निभाएंगे भी और बढ़ाएंगे भी. ఈ రోజు మీరు కానీ నాకు అవకాశం ఇస్తే ఏవైతే మీకు హామీలు ఇచ్చారో ఆ హామీలను అమలు చేయడమే కాకుండా ఆ హామీలను మరింత ఎక్కువ చేసి ఇచ్చిన హామీల కన్నా ఎక్కువగా సీమాంధ్రకి మేలు చేసి చూపిస్తామని చెప్పని హామీ ఇస్తున్నాను. మీకు నాయుడు గారు మీకు తెలుసు కదా ప్రత్యేక హోదా రాదని. మరి ఎందుకు అన్నారంటే నేను ఆ వేడిలో తెలంగాణలో గొడవ జరుగుతూ ఉంది, టెన్షన్ గా ఉంది, ఇచ్చేయాలని గొడవ జరుగుతూ ఉంది. నేను ఇలా చర్చిస్తుంటే నా మీద కూడా కొంతమంది అపప్రచారం చేశారు, వెంకయ్యనాయుడు అడ్డవేస్తాడని. హైదరాబాద్ లో నా గడ్డి బొమ్మ దారబెట్ట మొదలు పెట్టారు, ఖమ్మంలో నా గడ్డి బొమ్మ దారబెట్టారు. నిధుల విడుదల విషయంలో తేడా ఏందండి? డబ్బులు కూడా కదా తేడా అంతా. హోదా ఉత్తదిచ్చేటువంటి ఇంకేముందా? మేకకుంటాయి పైన, మేక పైన అలా జారి ఉంటాయి. అలా అది హోదా, దాంతో హోదా వద్దా? ఈ పెద్ద చర్చ జరుగుతుంది. రాష్ట్రానికి అన్యాయం అయిపోయింది, రాష్ట్రం అట్టయిపోయింది, ఇట్టయిపోయింది. ప్రత్యేక హోదా ఇచ్చుంటే ప్రతి ఊరు హైదరాబాద్ అయిపోద్దని, ప్రతి ఊరు హైదరాబాద్ అయిపోయింది. ఇంతకు ముందు
ఇంతకుముందు మనం చూసింది ప్రత్యేక హోదా మీద ఎన్నికల సమయంలో ఎన్నికల్లో ఓట్లు సంపాదించుకునే దానికోసం ఏ రకంగా రాజకీయ నాయకులు ప్రజలను మోసం చేసిన కార్యక్రమాలు మనం చూసాం. నేను ఇక్కడ ఒక్కటి అడగాలి, మనందరం కూడా వీళ్ళు ఎవరైనా కనపడినప్పుడు మనం గట్టిగా ప్రశ్నించాల్సిన మాట కూడా ఇదే. అయ్యా, పార్లమెంటునే సాక్షిగా చేస్తూ ఆ రోజు ఇచ్చిన మాటను మీరు గాలి కొదిలేస్తే ఇక మేము ఎవరిని నమ్మాలయ్యా అని చెప్పి గట్టిగా నిలదీయాల్సిన అవసరం కూడా ఉంది ఇటువంటి నాయకులను. నిజంగా ఎన్నికలకు ముందు ఒక మాటను మాట్లాడి ఎన్నికలు అయిపోయిన తర్వాత ప్రజలను మోసం చేసే అధికారం వాళ్ళకు ఉంటే అయినా వాళ్ళని ఎవరూ కూడా ఏమీ అనలేని పరిస్థితిలో ఈ వ్యవస్థ ఉంటే ఇక నిజంగా ఈ వ్యవస్థలో రాజకీయ నాయకులను ఎవరైనా నమ్మే పరిస్థితి ఎక్కడైనా ఉంటుందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. బాధ అనిపిస్తుంది ఇటువంటి పరిస్థితి చూసినప్పుడు, ఇటువంటి వ్యవస్థ చూసినప్పుడు. రాజకీయాలలో విశ్వసనీయత అన్న పదానికి అర్థం తెలియని వ్యక్తులు ఇలాంటి వాళ్ళు ఉన్నప్పుడే నిజంగా రాష్ట్రం ఎక్కడికి పోతుందో, దేశం ఎక్కడికి పోతుందో కూడా అర్థం కాని పరిస్థితిలోకి మనం అంతా కూడా పోతాం. రాజకీయాలలో ఉన్నప్పుడు నేను నమ్మిన సిద్ధాంతం ఒకటి ఉంది. రాజకీయాలలో ఉన్నప్పుడు ఎన్నాళ్ళు బ్రతికామన్నది కాదు ముఖ్యం, బ్రతికినంత కాలం ఎలా బ్రతికామన్నదే ముఖ్యము అన్నది. రాజకీయాలలో ఉన్నప్పుడు ఫలాని వాడు మా నాయకుడు అని ప్రతి కార్యకర్త కూడా కాలర్ ఎగరేసుకొని చెప్పే పరిస్థితిలోకి వచ్చినప్పుడే నాయకత్వం మీద విశ్వసనీయత ఉంటుంది. అసలు ఇటువంటి నాయకులను మనం చూసినప్పుడు ఎన్నికలకు ముందు మాటలు చెప్తారు, ఎన్నికలు అయిపోయిన తర్వాత మోసం చేస్తారు. మోసం చేసినా కూడా వీళ్ళను కాలర్ పట్టుకొని అడిగే పరిస్థితి లేని ప్రజాస్వామ్యంలో మనం ఉన్నామనంటేనే సిగ్గుతో తలంచుకోవాలి. ఇవాళ ఈ మాటలన్నీ కూడా ఎందుకు చెప్పాల్సి వస్తూ ఉంది అంటే కారణం ఆ రోజు వీళ్ళ నోట్లో నుంచి వచ్చిన మాటలే 5 ఏళ్ళు కాదు, పరిశ్రమలు పెట్టడానికే 3 ఏళ్ళు పడుతుంది, 10 ఏళ్ళు కావాలి అని ఒకరు, 10 ఏళ్ళు కాదు 15 సంవత్సరాలు కావాలి అని మరొకరు, పరిశ్రమలు పెట్టడానికే 3 సంవత్సరాలు పడుతుంది కాబట్టి అని చెప్పి అన్న మాటలు మనమే విన్నాం. ఇవాళ వీళ్ళందరూ కూడా ఆ రోజు ఇచ్చిన మాటల్లో చంద్రబాబు నాయుడు గారు ఇంకా ఒక్కడుగు ముందుకేశాడు. ఆ రోజు ఇచ్చిన ఆయన మాటల్లో ప్రత్యేక హోదా అన్నది ఒకటే కాదు, ఒక్కడుగు ముందుకేసి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఎన్నికలప్పుడు ఓట్లు సంపాదించుకునే దానికోసం రైతు రుణాలన్నీ పూర్తిగా బేషరతుగా మాఫీ చేస్తాను అని అన్నాడు. అంతటితో ఆగలేదు, రైతుల ఓట్లు ఒక్కటే సరిపోవు అని నిర్ణయించుకున్నాడు. తర్వాత ఏమన్నాడు, ఆడవాళ్ళ ఓట్లు కావాలి, బ్యాంకుల్లో పెట్టిన బంగారం ఇంటికి రావాలి అని అంటే బాబు ముఖ్యమంత్రి కావాలి అని అన్నాడు. అంతటితో కూడా ఆగలేదు, రైతులు సరిపోలేదు, ఆడవాళ్ళు సరిపోలేదు, బీదవాళ్ళ మీద పడ్డాడు. డ్వాక్రా అక్క చెల్లెమ్మలు పాపం బీదవాళ్ళ మీద పడ్డాడు. డ్వాక్రా అక్క చెల్లెమ్మల రుణాలు పూర్తిగా బేషరతుగా మాఫీ కావాలంటే బాబు ముఖ్యమంత్రి కావాలి అని అన్నాడు. అంతటితో ఆగిపోలేదు, రైతులు అయిపోయారు, ఆడవాళ్ళు అయిపోయారు, పేద ఆడవాళ్ళు కూడా అయిపోయారు. అయినా కానీ గెలుస్తామన్న నమ్మకం రాలా. ఆగిపోలేదు అంతట్లో, జాబు రావాలంటే బాబు ముఖ్యమంత్రి కావాలి అని చెప్పి అన్నాడు. పిల్లల్ని సైతం వదిలిపెట్టలేదు. బాబు ముఖ్యమంత్రి అయ్యాడు. ఇచ్చిన ప్రతి హామీని ఇవాళ మోసంగా మన కళ్ళ ఎదుట కనిపిస్తూ ఉంది.
చివరికి నిజంగా ఏదైనా ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఏదైనా ఉన్నాయి అని అంటే అది ప్రత్యేక హోదా వల్ల వస్తుందని. కారణం ఏంటంటే ప్రత్యేక హోదా వల్ల రాష్ట్రానికి, ఏ రాష్ట్రానికైనా ప్రత్యేక హోదా వస్తే రెండు మేలు జరుగుతాయి. ఒకటి గవర్నమెంట్కి సంబంధించిన మేలు. అదేమిటి అని అంటే కేంద్రం రాష్ట్రాలకు ఇచ్చే నిధుల్లో, మామూలుగా కేంద్రం రాష్ట్రానికి ఇచ్చే నిధుల్లో ప్రత్యేక హోదా కలిగిన రాష్ట్రం అయితే ఆ నిధుల్లో 90% గ్రాంట్గా ఇస్తారు, కేవలం 10% మాత్రమే లోన్గా ఇస్తారు. 90% గ్రాంట్ అంటే దాని అర్థం 90% నిధులు వెనక్కి ఇవ్వాల్సిన పనుల కేంద్రానికి. అదే ప్రత్యేక హోదా లేని రాష్ట్రం అయితే గ్రాంట్గా ఇచ్చే నిధులు కేవలం 30% మాత్రమే ఉంటాయి, 70% నిధులు లోన్గానే ఇస్తారు. కాబట్టి రాష్ట్రానికి సంబంధించిన మేలు అది. కానీ మనందరికీ సంబంధించిన మేలు ఇంకొకటి ఉంది. కేవలం ప్రత్యేక హోదా కలిగిన రాష్ట్రానికి మాత్రమే ఏ రాష్ట్రాలకు లేని విధంగా పారిశ్రామిక రాయితీలు ఇస్తారు. ఇవాళ నిజంగా పారిశ్రామిక రాయితీల గురించి నేను ఎందుకు చెప్పాలి అని అంటే, ఇవాళ చంద్రబాబు నాయుడు గారు 16 సార్లు విదేశాలకు వెళ్ళాడు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు విదేశాలకు వెళ్ళింది ఎక్కడికి వెళ్ళినా కానీ ప్రైవేట్ జట్టుల్లోనే పోతాడు, మామూలు విమానాల్లో పోడు అన్న సంగతి ఒక్కసారి పక్కన పెడితే, మనమంతా కూడా గమనించాల్సింది ఏమిటంటే పారిశ్రామికవేత్తలు ఎవరైనా కూడా మన రాష్ట్రానికి వచ్చి పరిశ్రమలు పెట్టే పరిస్థితి ఎప్పుడు వస్తుంది అని అంటే ఆ పరిశ్రమలకు ఇచ్చే రాయితీలను చూసే వస్తారే తప్ప చంద్రబాబు నాయుడు గారి మొహం చూసో, జగన్మోహన్ రెడ్డి గారి మొహం చూసో ఎవడు రాడు. వచ్చేది కేవలం ఆ పరిశ్రమలకు ఇచ్చే ఆ రాయితీలను చూసి వస్తారే తప్ప మన మొహాలను చూసి ఎవరు రారు. ఇదే చంద్రబాబు నాయుడు గారికి ఈ మాట అర్థం కావడం లేదు. కేవలం ప్రత్యేక హోదా కలిగిన రాష్ట్రాలకు మాత్రమే జరిగే మేలు ఏంటంటే, ప్రత్యేక హోదా కలిగిన రాష్ట్రాలకు మాత్రమే ఇచ్చే పారిశ్రామిక రాయితీలు, ఏదైనా పరిశ్రమ పెట్టాలంటే పరిశ్రమ పెట్టేటప్పుడు 100% ఎక్సైజ్ డ్యూటీ కట్టవలసిన పనుల, పరిశ్రమ పెట్టడానికి ముందుకొచ్చే వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ కట్టాల్సిన పనుల, పరిశ్రమలు పెట్టడానికి ముందుకొచ్చే వాళ్లకు పావులా వడ్డీకే రుణాలు వస్తాయి. పరిశ్రమలు పెట్టడానికి ముందుకొచ్చే వాళ్లకు పావులా వడ్డీ రిబేట్ ఇస్తారు. ఇలా ఇండస్ట్రీస్ పెట్టడానికి ముందుకొచ్చిన వాళ్ళకు మాత్రమే ట్రాన్స్పోర్ట్లో రైల్వే సైడింగ్ నుంచి ఫ్యాక్టరీ దాకా తీసుకొని పోయే సామాన్లకు ట్రాన్స్పోర్ట్ ఖర్చులు కూడా వెనక్కిస్తారు. ఇటువంటి ఇండస్ట్రియల్ రాయితీలు ఇస్తే ఎవరైనా పరిశ్రమలు పెట్టడానికి ముందుకు వస్తారు. అయ్యా నువ్వు పరిశ్రమ పెట్టు, నువ్వు ఇన్కమ్ ట్యాక్స్ కట్టాల్సిన పని లేదు అని అంటే ఎవడైనా ముందుకు వచ్చి పెడతాడు. అయ్యా నువ్వు పరిశ్రమ పెట్టు, నువ్వు ఎక్సైజ్ డ్యూటీ కట్టాల్సిన పని లేదు అని అంటే ఎవడైనా ముందుకొచ్చి పరిశ్రమలు పెడతాడు. ఇటువంటి బెనిఫిట్స్ ఏదైనా ఉంటేనే పరిశ్రమలు పెట్టడానికి ఎవరైనా ముందుకు వస్తారు. కానీ చంద్రబాబు నాయుడు గారికి తెలిసి కూడా మోసం చేసే కార్యక్రమాలు, మభ్యపెట్టే కార్యక్రమాలే చేస్తూ ఉన్నారు. ఇవాళ నేను చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక హోదా వల్ల జరిగే ఈ ఇన్సెంటివ్స్ను చంద్రబాబు నాయుడు గారు తప్పుదోవ పట్టించే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఈ మధ్యకాలంలో జరిగిన పరిణామాలు చూస్తే బాధ అనిపిస్తుంది. కారణం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు మన తరపున ముఖ్యమంత్రి హోదాలో ఉండి పోరాటం చేయాల్సిన వ్యక్తి, ముఖ్యమంత్రిగా మన తరపున ఉండి నిలదీయాల్సిన వ్యక్తి. ఇటువంటి వ్యక్తి దగ్గర ఉండి ఈ మధ్యకాలంలో చంద్రబాబు నాయుడు గారు చేసిన మోసాలను చూసినప్పుడు బాధ అనిపిస్తుంది. చంద్రబాబు నాయుడు గారు అయితే ఈ మధ్యకాలంలో పోరాటం చేయడం అన్నది పూర్తిగా పక్కన పెట్టి పూర్తిగా రాజీ పడిపోయాడు. మొన్న అరుణ్ జైట్లీ గారు ఈ మధ్యకాలంలోనే అర్ధరాత్రి దాటిన తర్వాత ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు.
అర్ధరాత్రి దాటిన తర్వాత అరుణ్ జైట్లీ గారు స్టేట్మెంట్ ఇస్తే ఆ స్టేట్మెంట్లో ఇది, ఆ స్టేట్మెంటు ప్రెస్ నోట్ అన్నది ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులోనే ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెబ్సైట్ లేకపోతే అరుణ్ జైట్లీ గారు ఆ రోజు అర్ధరాత్రి పూట ఇచ్చిన స్టేట్మెంట్ కూడా, సెప్టెంబర్ 8వ తేదీ 2016 ఇచ్చిన స్టేట్మెంట్ కూడా వెబ్సైట్లో కూడా అందుబాటులో పెట్టాం. ఈ స్టేట్మెంట్ని చూసిన తర్వాత ఎవరైనా ఇంగ్లీష్ వచ్చినోడు ఎవడైనా ఈ స్టేట్మెంట్ చదివితే కేంద్రంలో ఉన్న తన మంత్రులను ఉపసంహరించుకొని నేను ఈ మద్దతు ఉపసంహరించుకుంటున్నాను అని చెప్పి ఏ ముఖ్యమంత్రి అయినా చెప్పాలి ఇంగ్లీష్ వచ్చినోడైతే. కానీ చంద్రబాబు నాయుడు గారు మాత్రం ఈ స్టేట్మెంట్ వచ్చినది అర్ధరాత్రి. అదే అర్ధరాత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రెస్ ముందుకు వచ్చి ఏమన్నాడో తెలుసా? ఈ స్టేట్మెంట్ నేను స్వాగతిస్తున్నాను అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అన్నారు. నిజంగా చంద్రబాబు నాయుడు గారికి ఇంగ్లీష్ వచ్చా రాదా అన్నది కూడా నాకు నిజంగా డౌట్ వచ్చింది చంద్రబాబు నాయుడు గారిని చూసిన తర్వాత. కారణం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు అంతటితో కూడా ఆగిపోలేదు. అర్ధరాత్రి పూట స్టేట్మెంట్ను స్వాగతించాడు. స్వాగతించిన తర్వాత మరుసటి రోజు అసెంబ్లీలో మేము గొడవ చేస్తున్నాము అని చెప్పి ఏకంగా కౌన్సిల్ లేకపోయి కౌన్సిల్ నుంచి కృతజ్ఞత తెలియజేశాడు. మోడీ గారికి కృతజ్ఞతలు తెలియజేశాడు. వెంకయ్య నాయుడు గారిని సన్మానించాడు. ఏకంగా విజయవాడలో ఊరేగింపుగా తీసుకొచ్చి సన్మానించేశాడు. ఆ తర్వాత ఈయన కూడా అరుణ్ జైట్లీ గారిని సన్మానించడానికి శాల్వా తీసుకొని పోయి ఢిల్లీకి వెళ్ళి శాల్వా కప్పి సన్మానం చేసి వచ్చాడు. నిజంగా ఈయన ఈ మాదిరిగా ఈ స్టేట్మెంట్ అసలు చదివాడా లేడా, ఇంగ్లీష్ ఈయనకు వచ్చా రాదా అన్నది నిజంగా కూడా అర్థమయ్యే పరిస్థితిలో కూడా లేడు. మామూలుగా ఎక్కడైనా కూడా ప్యాకేజ్ ఇచ్చారు అని అంటాడు. అసలు ప్యాకేజీ అంటే ఏమిటో చంద్రబాబు నాయుడు గారికి తెలుసా అని అడుగుతా ఉన్నా. ఎక్కడైనా కూడా రాష్ట్రాన్ని విడగొట్టేటప్పుడు యాక్ట్ ప్రకారం ఆ రోజు విడగొడుతూ మీకు పలానీ చేస్తాం పలానీ చేస్తాం పలానీ చేస్తాం అని ఆ రోజు రాష్ట్రాన్ని విడగొట్టేటప్పుడు చెప్పాడు. అవేదైనా వాళ్ళు చేస్తూ ఉంటే అవి చేసేటివి కాక ఇంకా ఏదైనా వాళ్ళు ఇస్తే ఆహా ఎక్కువ ఇచ్చారు కాబట్టి దాని బ్రహ్మాండమైన ప్యాకేజు అని చెప్పి మనం అంతా కూడా అనుకున్న అర్థం ఉంది. కానీ ఇక్కడ విచిత్రం ఏమిటంటే వాళ్ళు ఏదైతే యాక్టులో చెప్పారో ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ రాష్ట్రాన్ని విడగొట్టేటప్పుడు ఏదైతే చేస్తామని చెప్పారో ఆ చెప్పినవే కోతలు విధిస్తూ అరుణ్ జైట్లీ గారి స్టేట్మెంట్ ఇస్తే చంద్రబాబు నాయుడు గారు సంకలు ఎగరేసుకుంటూ బ్రహ్మాండమైన ప్యాకేజీ అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడతారు. అసలు నిజంగా ఒక్కసారి అరుణ్ జైట్లీ గారి స్టేట్మెంట్ ఒక్కసారి ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఒక్కసారి 2-3 చిన్న ఉదాహరణలు చెప్తా. ఎందుకనంటే ఈ స్టేట్మెంటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెబ్సైట్లో అవైలబుల్గా ఉంది. ఎవరైనా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెబ్సైట్ లేకపోతే ఈ స్టేట్మెంట్ పూర్తిగా మీరు చదవచ్చు. కానీ ఉదాహరణకు చెప్పడానికి 2-3 స్టేట్మెంట్లు 2-3 మాత్రం ఉదాహరణలు చెప్తా. ఇక్కడ ఈ స్టేట్మెంట్లోనే ఒక చిన్న ఉదాహరణగా చెప్పాలి అనంటే చంద్రబాబు నాయుడు గారికి నిజంగా కనపడే విధంగా చెప్పాలి అనంటే ఈ స్టేట్మెంట్లో అరుణ్ జైట్లీ గారు దుగ్గరాజపట్నం పోర్ట్ అని మన పోర్ట్ ఉంది. ఆ దుగ్గరాజపట్నం పోర్టుకు సంబంధించి యాక్టులో ఏమని రాశారు అనంటే ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా shall develop a new port at Duggarajapatnam in the successor state of Andhra Pradesh to be completed in phases with phase 1 by the end of 2018. అంటే దుగ్గరాజపట్నం పోర్టును
గవర్నమెంట్ ఆఫ్ ఇండియా షెల్ కంప్లీట్ అని ఉంటే అరుణ్ జైట్లీ గారి స్టేట్మెంట్కి వచ్చేసరికి ఆశ్చర్యం ఏమిటంటే అరుణ్ జైట్లీ గారి స్టేట్మెంట్లో దుగ్గరాజపట్నానికి సంబంధించి ఆయన చెప్పిన మాటలు, ఆయన చెప్పిన స్టేట్మెంట్ ఒక్కసారి మనం గమనిస్తే ఈ దుగ్గరాజపట్నానికి సంబంధించి పీపీపీ పద్ధతిలో దీనికి టెక్నో ఎకనామిక్ క్లియరెన్స్ ఇచ్చినాము అని అంటున్నారు. అంటే కేంద్ర ప్రభుత్వం తన డబ్బులతో తానే చేసే కార్యక్రమం పక్కకి వెళ్ళిపోయి పీపీపీ పద్ధతిలో టెక్నో ఎకనామిక్ క్లియరెన్స్ ఇచ్చారంట ఫీజిబిలిటీ స్టడీ చేసేదానికి. అంటే దారుణంగా మనకు యాక్ట్లో ఏదైతే చెప్పారో అదే మేము తగ్గించి మేము ఇవ్వంబో అని చెప్పే పరిస్థితిలోకి చెప్తా ఉంటే చంద్రబాబు నాయుడు గారు సంకలేకి నేర్చుకుంటారు. నిజంగా ఇదే మాదిరిగానే పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి యాక్టులో ఏం చెప్పారు అని అంటే పోలవరం ప్రాజెక్టు ఈజ్ హియర్ బై డిక్లేర్డ్ యాజ్ ఎ నేషనల్ ప్రాజెక్ట్ అని. ఈ పోలవరం ప్రాజెక్టు సెంట్రల్ గవర్నమెంట్ షెల్ ఎగ్జిక్యూట్ దిస్ ప్రాజెక్ట్ అని చెప్పి రాశారు. అంటే పోలవరం ప్రాజెక్టును నేషనల్ ప్రాజెక్టుగా డిక్లేర్ చేస్తూ ఉన్నాము అని అంటే దాని అర్థం కేంద్ర ప్రభుత్వమే పూర్తిగా పోలవరం ప్రాజెక్టును చేస్తుంది అని. అంటే ఎనీ నేషనల్ ప్రాజెక్ట్ ఏదైనా కేంద్ర ప్రభుత్వం నేషనల్ ప్రాజెక్టుగా డిక్లేర్ చేస్తే దాని అర్థం 90% నిధులు కేంద్రం గ్రాంట్గా ఇస్తుందని, కేవలం 10% మాత్రమే నిధులు రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకుంటే చాలు అన్నది నేషనల్ ప్రాజెక్ట్ డెఫినేషన్. యాక్టులోనే పూర్తిగా కూడా పోలవరం ప్రాజెక్టు నేషనల్ ప్రాజెక్టుగా డిక్లేర్ చేస్తున్నాము అని చెప్పారు. ఆ తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ షెల్స్ ఎగ్జిక్యూట్, కేంద్ర ప్రభుత్వమే దగ్గరుండి ప్రాజెక్టును కడుతుంది అని చెప్పి కూడా రాశారు. కానీ ఇదే పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి ఒకసారి అరుణ్ జైట్లీ గారి స్టేట్మెంట్ చూస్తే ఆశ్చర్యంగా అనిపిస్తుంది. కారణం ఏంటంటే అరుణ్ జైట్లీ గారి స్టేట్మెంట్ ఏమనుందో తెలుసా? అరుణ్ జైట్లీ గారి స్టేట్మెంట్ ప్రకారం పోలవరం ప్రాజెక్టు 16,010 కోట్ల రూపాయలు జనవరి 2011లో సిడబ్ల్యూసి అప్రూవ్ చేసిన కాస్టు. ఈ కాస్టులో 2,868 కోట్ల రూపాయలు డ్రింకింగ్ వాటర్కు, పవర్ కాంపోనెంట్కు సంబంధించిన కాస్టు. అది మేము ఇవ్వంపో అన్నారు. అది కాక 5,135 కోట్ల రూపాయలు రాష్ట్రం విడిపోక ముందు 31/3/2014 దాకా మేము ఖర్చు పెట్టాం. ఆ ఖర్చు పెట్టింది రాష్ట్రం విడిపోక ముందు 5,135 కోట్లు మీరు ఖర్చు పెట్టారు, ఆ డబ్బులు కూడా మేము ఇవ్వంపో అన్నారు. అంటే 16,000 కోట్ల రూపాయల్లో 5,135 కోట్లు మీరు ముందు ఖర్చు పెట్టారు, మేము ఇవ్వంపో అంటున్నారు. 2,800 కోట్ల రూపాయలు పవర్ కాంపోనెంట్ డ్రింకింగ్ వాటర్కు సంబంధించిన కాస్ట్ కాబట్టి మేము ఇవ్వంపో అని చెప్తున్నారు. అయినా కానీ చంద్రబాబు నాయుడు గారు పోలవరం ప్రాజెక్టు మీద బ్రహ్మాండంగా కేంద్ర ప్రభుత్వం స్పందించింది అని చెప్పి సంకలు గుద్దుకుంటా ఉన్నాడు. అంటే అసలు ఈ మనిషికి ఇంగ్లీష్ వచ్చా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఈ మాదిరిగా ప్రతి విషయంలోనూ చంద్రబాబు నాయుడు గారు మోసమే. చివరకు నేను చెప్పిన 2-3 ఉదాహరణలు చెప్పా. ఇంకా ఎక్కువగా ఈ స్టేట్మెంట్ ఒక్కసారి మనం చదివితే వైఎస్ఆర్సీపీ వెబ్సైట్లోకి పోయి అరుణ్ జైట్లీ గారు ఇచ్చిన స్టేట్మెంట్ అని చెప్పి ఒక్కసారి చూసుకొని చదివితే చంద్రబాబు నాయుడు గారు ఎంతటి దారుణంగా అబద్ధాలు మోసాలు చేస్తున్నాడు అనేది అర్థమవుతుంది. ఇది కాక ఇంకా అన్నిటికన్నా బాధాకరమైన విషయం ఏమిటి అని అంటే చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్యకాలంలోనే చంద్రబాబు నాయుడు గారు 26 పేజీలకు సంబంధించిన అఫీషియల్గా గవర్నమెంట్ తరపు నుంచి ఆఫీస్ ఆఫ్ ది అడ్వైజర్ కమిషనర్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పి ఏకంగా చంద్రబాబు నాయుడు గారు ఈ మాదిరిగా ప్రజాప్రతినిధులకు ఒక అవగాహన అని చెప్తూ గవర్నమెంట్ తరపు నుంచి అఫీషియల్గా
26 పేజీలకు సంబంధించిన అబద్ధాలతో ముద్రించిన బుక్కును, అబద్ధాలతో ముద్రించిన 26 పేజీలకు సంబంధించిన ముద్రను చంద్రబాబు నాయుడు గారు విస్తృతంగా ఇవన్నీ కూడా ప్రజాప్రతినిధులకు, ఇంకా మిగిలిన మీడియా వాళ్లకు, ఇంకా మిగతా వాళ్ళందరికీ ఇచ్చి ఏ రకంగా ప్రత్యేక హోదా అన్నది తరపున చంద్రబాబు నాయుడు గారు పోరాటం చేయాల్సింది పోయి ప్రత్యేక హోదా ఎందుకు ఇవ్వడం లేదు అని చెప్పి అడగాల్సింది పోయి ప్రత్యేక హోదా ఎందుకు ఇవ్వడం లేదు అని అడగాల్సిన ఈ వ్యక్తి ప్రత్యేక హోదా ఎందుకు ఇవ్వకూడదు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఏకంగా బుక్కులు ముద్రింపు చేసి అందరికీ డిస్ట్రిబ్యూట్ చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నాడు. ఒకసారి చంద్రబాబు నాయుడు గారు ముద్రించిన ఈ పుస్తకంలోని కొన్ని మాటలు చూస్తే దీంట్లో మరీ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు చెప్పుకొచ్చేది ఏంటంటే అభిజిత్ సింగ్ లెటర్. చంద్రబాబు నాయుడు గారు చెప్పుకొచ్చేది ఏమిటి అంటే 14వ ఆర్థిక సంఘం ఒప్పుకోవడం లేదు. 14వ ఆర్థిక సంఘం ఒప్పుకోవడం లేదు కాబట్టి మేము దీనికి ప్రత్యేక హోదా మేము ఇవ్వలేకపోతా ఉన్నాము అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు మరీ ముఖ్యంగా చెప్పుకొచ్చే కార్యక్రమం చేశాడు. ఇక్కడ నేను ఒక్కటే చెప్పాల, ఇది 14వ ఆర్థిక సంఘానికి సంబంధించి 14వ ఆర్థిక సంఘానికి హెడ్ ఎవరు అనంటే, చైర్మన్ ఎవరు అనంటే వైవి రెడ్డి, వై వేణుగోపాల్ రెడ్డి అయిన ఆయన 14వ ఆర్థిక సంఘానికి చైర్మన్. ఈ 14వ ఆర్థిక సంఘం చైర్మన్ వైవి రెడ్డి ఈ మధ్యకాలంలోనే హైదరాబాద్లో ఒక మీటింగ్లో తాను మాట్లాడుతూ, పేపర్లో డెక్కన్ క్రానికల్లో వచ్చిన ఆర్టికల్ చదువుతా ఉన్న పేపర్లో ఆయన మాట్లాడుతూ అన్న మాటలు, ఒక పారాగ్రాఫ్ ఆయన మాట్లాడుతూ అన్నాడు, అబౌట్ ద స్టేట్స్ రిక్వెస్ట్ ఫర్ స్పెషల్ కేటగిరీ స్టేటస్, డాక్టర్ రెడ్డి సెడ్ there ought to be a formula for it, but the finance commission is in no place for special category discussion. అంటే ఏకంగా 14th ఫైనాన్స్ కమిషన్ is in no place for special category discussion. అంటే ఏకంగా 14th ఫైనాన్స్ కమిషన్ 14వ ఆర్థిక కమిషన్కి సంబంధించిన చైర్మన్ వేణుగోపాల్ రెడ్డి స్టేట్మెంట్ ఇస్తూ 14వ ఆర్థిక సంఘం అన్నది ప్రత్యేక హోదా అన్న సబ్జెక్టు మీద డిస్కషన్ చేసే వెసులుబాటు 14వ ఆర్థిక సంఘానికి లేదు అని చెప్పి ఏకంగా ఆయన స్టేట్మెంటే ఇచ్చాడు. ఇదే 14వ ఆర్థిక సంఘానికి సంబంధించిన మెంబర్ అభిజిత్ సేన్ అనే ఒక ఆయన ఏకంగా లిఖితపూర్వకంగా లేఖ రాశాడు. ఈ లిఖితపూర్వకంగా ఇచ్చిన ఈ లేఖను జైరాం రమేష్ అనే ఎంపీ పార్లమెంటులో చదివి కూడా వినిపించాడు. ఇచ్చిన లేఖ ఏమిటో తెలుసా? ద 14th ఫైనాన్స్ కమిషన్ డిడ్ నాట్ రికమెండ్ ది అబాలిషన్ ఆఫ్ స్పెషల్ కేటగిరీ స్టేటస్ అని. అంటే కేంద్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు వీళ్ళు చెప్తా ఉన్న మాటలు అబద్ధాలు అని చెప్పడానికి ఏకంగా 14వ 14th ఫైనాన్స్ కమిషన్కు సంబంధించిన సభ్యుడు అభిజిత్ సేను ఏకంగా రాతపూర్వకంగా రాశాడు, డిడ్ నాట్ రికమెండ్ ది అబాలిషన్ ఆఫ్ స్పెషల్ కేటగిరీ స్టేటస్. అంటే ఇంతకన్నా ఇంకా దారుణమైన అబద్ధాలు మోసాలు ఎక్కడైనా ఉంటాయా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇంతటి దారుణంగా వీళ్ళు మోసాలు చేస్తూ ఉన్నారు, ఇంతటి దారుణంగా వీళ్ళు అబద్ధాలు చెప్తా పోతా ఉన్నారు. వీళ్ళు చెప్తా ఉన్న ఈ అబద్ధాలకు, ఈ మోసాలకు అన్నింటికీ కూడా నివృత్తిని చేస్తూ వాళ్ళు అడిగిన ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్తూ ఈ మాదిరిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెబ్సైట్లో డీటెయిల్స్ ఇంకొక పేపర్ ఇది ఇట్లాంటిదే ఇంకొకటి ఈ మాదిరిగా పాంఫ్లెట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి వెబ్సైట్లో కూడా ఈ మాదిరిగానే ప్రతి క్వశ్చన్కు ఆన్సర్ రాస్తూ ఈ మాదిరిగా పెట్టాం. దీంట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెబ్సైట్లో కానీ ట్విట్టర్ @వైఎస్ జగన్ కానీ ఇవన్నీ వెబ్సైట్ డీటెయిల్స్ అన్నీ కూడా ఉన్నాయి. ఈ పాంఫ్లెట్స్ అన్నీ కూడా ఇక్కడ కూడా మీ అందరికీ కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది.
వెబ్సైట్ లేకపోతే ఎనీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెబ్సైట్ లేకపోతే ఈ పాంఫ్లెట్ కూడా దొరుకుతుంది. దీంట్లో ప్రత్యేక హోదాకు సంబంధించి చంద్రబాబు నాయుడు గారు వీళ్ళంతా కూడా ఆడుతున్న అబద్ధాలు, వీళ్ళు చెప్తా ఉన్న మోసాలకు పూర్తి సమాచారాన్ని కూడా ఇక్కడ క్రోడీకరించడం జరిగింది. ఎవరైనా కూడా అక్కడికి వెళ్ళి సమాచారాన్ని తీసుకొని చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి బీజేపీ వాళ్ళ వరకు అందరినీ కూడా నిలదీసే కార్యక్రమం దగ్గరుండి కూడా చేయడానికి పూర్తి అవకాశం ఉంటుంది. ఇవాళ నేను ఒక్కటి చెప్పాలి. ఒకసారి చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్యకాలంలోనే తాను మాట్లాడుతూ ప్రత్యేక హోదా కలిగిన రాష్ట్రాలకు ఏం మేలు జరిగింది, ప్రత్యేక హోదా కలిగిన రాష్ట్రాలకు ఏం మంచి జరిగింది, ఎన్ని ఉద్యోగాలు వచ్చాయి అని చెప్పి ఈ మధ్యకాలంలో తాను మాట్లాడుతూ అన్నాడు. చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ అన్న మాటలకు సమాధానాలు కూడా ఇదే వెబ్సైట్తో ఏకంగా త్యాగి అని చెప్పి రాజ్యసభ మెంబర్ ప్రశ్నకు వాళ్ళు సమాధానం ఇస్తూ వాళ్ళు చెప్పిన వెబ్సైట్లో ఏకంగా ఆ క్వశ్చనర్లో ఆ పాయింట్ కూడా పెట్టడం జరిగింది. ఇవన్నీ కూడా హిమాచల్ ప్రదేశ్ లాంటి ఉత్తరాఖండ్ లాంటి చిన్న రాష్ట్రంలో ప్రత్యేక హోదా వల్ల 30,244 పరిశ్రమలు వచ్చి దాదాపుగా 35,000 కోట్ల పెట్టుబడితో 2,45,000 ఉద్యోగాలు వచ్చాయి అన్నది ఏకంగా క్వశ్చన్లో ఆన్సర్గా వాళ్ళు త్యాగి అని చెప్పి ఆన్సర్ ఎత్తుకోమ్మా దాంట్లో త్యాగి అనే లెటర్లో ఏకంగా ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. మనకన్నా బుల్లి రాష్ట్రాలు ఇవన్నీ ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్లో ప్రత్యేక హోదా వల్ల 10,864 పరిశ్రమలు వచ్చి 1,29,443 ఉద్యోగాలు వచ్చాయి అన్నది పార్లమెంటునే సాక్షిగా చేస్తూ పార్లమెంటే సమాధానం చెబుతూ త్యాగి అనే రాజ్యసభ మెంబర్కి ఇచ్చిన లేఖకు సమాధానంగా వాళ్ళంతకు వాళ్ళే చెప్పారు అని అంటే ఇంతకన్నా ఇంక చంద్రబాబు నాయుడు గారికి వేరే సమాధానాలు చెప్పాల్సిన పనుల. నేను మిమ్మల్ని అందరినీ కూడా ఒకటే అడుగుతా ఉన్నా, ఈ పోరాటం అన్నది అందరం కలిసికట్టుగా ఒకటైతేనే ఈ పోరాటం చేసి మనం సాధించుకోగలుగుతాం. ఈ పోరాటం అన్నది కేవలం ఒక జగన్ ఒకడు పోరాటం చేస్తే సాధించగలుగుతాడు అన్నది మాత్రం అవాస్తవం. అదే మాదిరిగా ఇదేదో రేపే వచ్చేస్తుంది ప్రత్యేక హోదా, లేకపోతే 6 నెలలకే వచ్చేస్తుంది ప్రత్యేక హోదా, సంవత్సరానికే ప్రత్యేక హోదా వస్తుంది అన్నది నేను చెప్పను. కారణం ఏంటంటే అందరం కలిసికట్టుగా పోరాటం చేస్తేనే సాధ్యమవుతుంది అన్నది మాత్రం గట్టిగా చెప్తా ఉన్నా. ఒకటే నేను చెప్తా ఉన్నా, మనందరికీ స్ఫూర్తిని కలిగించే విషయం ఒక్కటి చెప్తా ఉన్నా. అసాధ్యము అనుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని వాళ్ళు పోరాటం చేసి సాధించుకోగలిగితే మనము ఏకంగా పార్లమెంటునే సాక్షిగా చేస్తూ ప్రత్యేక హోదా ఇస్తాము అన్న చిన్న అంశాన్ని మనం పోరాటం చేసి సాధించుకోలేమా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ కూడా. ఈ పోరాటం అన్నది మనం చేస్తూ ఉంటేనే ఇవాళ కాకపోతే రేపైనా కూడా కనీసం మనం ఏదైనా కూడా సాధించుకోవచ్చు. ఇవాళ కాకపోతే రేపైనా కూడా కనీసం గట్టిగా తెచ్చుకోవచ్చు. రేపొద్దున ఎన్నికల్లోకి వెళ్ళినప్పుడు ఎన్నికల్లో కూడా ప్రత్యేక హోదా ఎవరైతే ఇస్తారో వాళ్ళకే కేంద్రంలో మద్దతు తెలుపుతామని చెప్పి కూడా గట్టిగా నినాదం తీసుకొని పోయి ఎన్నికల్లో కూడా వెళ్ళే పరిస్థితి వస్తుంది. కాబట్టి ఈరోజు కాకపోతే రేపైనా కూడా ఖచ్చితంగా ప్రత్యేక హోదా సంపాదించుకోగలుగుతాం. ఈ ప్రత్యేక హోదా విషయంగా పోరాటం ఇంకా కొనసాగించే కార్యక్రమంలో భాగంగా, ఒత్తిడి ఇంకా పెంచే విషయంలో భాగంగా యువబేరీల నుంచి, ధర్నాల నుంచి, బంధుల నుంచి, నిరాహార దీక్షల నుంచి ఇంకా పై స్థాయిలోకి కూడా తీసుకొని పోతాం. రాబోయే రోజుల్లో ఈ డిసెంబర్లో జరిగే ఈ వింటర్ సమావేశాలు, పార్లమెంట్ సమావేశాల్లో గట్టిగా ఎంపీల చేత పార్లమెంటును స్తంభింపజేసే ప్రయత్నం చేస్తాం. అదెక్కటే కాకుండా ఆ తర్వాత జరిగే బడ్జెట్ సమావేశాల్లో కూడా మన గొంతును వినిపించే కార్యక్రమం చేస్తాం. పార్లమెంటును స్తంభింపజేసే విషయంలో ఎంపీలు ముందుండి స్తంభింపజేసే కార్యక్రమం చేస్తారు. ఇవన్నీ చేసినా కూడా వాళ్ళు వినకపోతే బడ్జెట్ సమావేశాలు అయిపోయిన తర్వాత మళ్ళీ వచ్చే సమావేశాలకు
ఎంపీల చేత రాజీనామా చేయించే కార్యక్రమం కూడా జరుగుతుందని మాత్రం గట్టిగా చెప్తా ఉన్నా. అప్పుడన్నా పార్లమెంటుని సాక్షిగా చేస్తూ ఒక వాగ్దానం ఇస్తే, మాట ఇస్తే, ఆ మాట నిలబెట్టుకోలేని ఈ సభలకు, ఆ మాట నిలబెట్టుకోలేని మీకు బుద్ధి రావాలి అని చెప్పి మేము రాజీనామా చేస్తున్నాము అన్న మెసేజ్ ఇవ్వడానికి చేస్తామని చెప్పి చెప్తా ఉన్నా. ఈ పోరాటం అంతటితో కూడా ఆగదు. ఆ తర్వాత కూడా ఈ పోరాటం మళ్ళీ బై ఎలక్షన్లకు పోతాం. ప్రత్యేక హోదా నినాదం మీదనే ఎలక్షన్లకు, బై ఎలక్షన్లు లేకపోయి మళ్ళీ గెలిచి మళ్ళీ పార్లమెంటులో మళ్ళీ అదే సౌండ్ వినిపిస్తాం. ప్రత్యేక హోదా అన్నది చివరికి 2019 ఎలక్షన్లలో కూడా ఎలక్షన్ ఇష్యూగా మారుస్తామని చెప్పి కూడా గట్టిగా చెప్తా ఉన్నాం. ఎవడైనా రాష్ట్రంలోకి వచ్చి మాకు ఓటేయండి అని చెప్పి ఎవడైనా మైకు పట్టుకొని అడగాలి అని అంటే ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి చెబితేనే ఓట్లు అడిగే పరిస్థితిలోకి తీసుకొని పోతాం. ఈ మాదిరిగా గట్టిగా పోరాటం చేసే కార్యక్రమం జరుగుతుంది. ఈ పోరాటంలో మనం విజయం సాధించాలి అంటే మాత్రం ఇది ఒక్క జగన్ వల్ల సాధ్యం కాదు అన్నది మాత్రం ఖచ్చితంగా చెప్తా ఉన్నా. జగన్కు మీ అందరి తోడు కావాలి, జగన్కి మీ అందరి అండదండలు కావాలి. జగన్కు మీ అందరూ తోడుగా నిలబడితే మాత్రం ఖచ్చితంగా సాధించుకొని తీసుకొస్తాము అని చెప్పి మాత్రం గట్టిగా చెప్తా ఉన్నా. రేపొద్దున మనకు ఉద్యోగాలు రావాలి అని అంటే మాత్రం చంద్రబాబు నాయుడు దగ్గర మంత్రదండం లేదు, జగన్ దగ్గర మంత్రదండం లేదు అని మాత్రం ఖచ్చితంగా చెప్తా ఉన్నా. ఉద్యోగాలు రావాలి అని అంటే పారిశ్రామికవేత్తలకు ఇటువంటి రాయితీలు ఇస్తేనే వస్తారు అన్నది మాత్రం ఖచ్చితంగా చెప్తా ఉన్నా. ఇటువంటి రాయితీలు ఇచ్చే పరిస్థితి రావాలి అని అంటే ప్రత్యేక హోదా వస్తేనే జరుగుతుందని మాత్రం ఖచ్చితంగా చెప్తా ఉన్నా. కాబట్టి అందరం ఒక్కటవుదాం, అందరం ఖచ్చితంగా ఒకటై సాధించుకునే దిశగా అడుగులు వేస్తాం.